Hi, hello my dear students. Welcome to our channel Rajesh Biology and I am Rajesh MSc Zoology. Today our topic is Downs syndrome. మనం క్రోమోజోమల్ డిజార్డర్స్ అనే కాన్సెప్ట్ని స్టార్ట్ చేసుకున్నాక అందులో అల్లోజోమల్ డిజార్డర్స్ కంప్లీట్ చేసుకున్నాం. అంటే క్లైనీఫెల్టర్, టర్నర్ ఈ రెండు కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఆటోజోమల్ సిండ్రోమ్స్ చూద్దాం. ఈ ఆటోజోమల్ సిండ్రోమ్స్లో పర్టికులర్గా ఎన్సీఆర్టీలో మెన్షన్ చేసిన ఒకే ఒక్క ఆటోజోమల్ ట్రైజోమీ కండిషన్ ఏంటి అంటే డౌన్స్ సిండ్రోమ్ అనమాట. సో డౌన్ సిండ్రోమ్ అనేది సెపరేట్గా ఒక వీడియో చేస్తున్నాను. దీని తర్వాత మిగిలిన డిజార్డర్స్, మిగిలిన సిండ్రోమ్స్ స్టూడెంట్స్ యొక్క రిక్వెస్ట్ని బేస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ప్రస్తుతానికైతే కనుక మన డౌన్ సిండ్రోమ్తో జెనెటిక్స్ అనే ఈ కాన్సెప్ట్ ఎన్సీఆర్టీ బేస్డ్గా అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఎన్సీఆర్టీలో ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనే కంప్లీట్ చాప్టర్ని మనం కంప్లీట్ చేసుకున్నాం ఈ వీడియోస్ ద్వారా. ఈ మొత్తం ప్లేలిస్ట్ అంతా కూడా ఎన్సీఆర్టీ బేస్ చేసుకుని అంతకన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉన్న స్టేట్ టెక్స్ట్ బుక్లో ఉన్న ఇన్ఫర్మేషన్తో కలిపి మనం కంప్లీట్ చేసుకున్నాం. అండ్ అలానే స్టేట్ ఏపీ తెలంగాణ టెక్స్ట్ బుక్లో ఉన్న జెనెటిక్స్ కూడా కంప్లీట్ చేయండి అంటే హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్టు, అలానే మనకు డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్, దీని తర్వాత ఉండే ఎడ్వర్డ్ సిండ్రోమ్, క్రైడో చార్ట్ సిండ్రోమ్ ఇవి కూడా కావాలన్నట్లయితే కనుక కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. దీని తర్వాత ఆ వీడియోస్ కూడా చేసుకుందాం. ఓకే, సో వితౌట్ ఎనీ లేట్ లెట్స్ డైవ్ ఇంటు ద టాపిక్ డౌన్ సిండ్రోమ్. డౌన్స్ అనే కాదు, ఎడ్వర్డ్ కావచ్చు, పటో కావచ్చు, మనం తర్వాత చెప్పుకోవాల్సినవి ఏవైతే ఉన్నాయో ఆ ప్రతి సిండ్రోమ్ కూడా, జెనెటిక్స్ సంబంధించిన ప్రతి సిండ్రోమ్ కూడా ఒక సైంటిస్ట్ నేమ్ని బేస్ చేసుకుని క్రియేట్ చేసింది. సో ఇక్కడ డౌన్ అనేది ఒక సైంటిస్ట్ నేము. ఆయన ఈ సిండ్రోమ్ని 1866లో కనుగొన్నారు. సో ద డౌన్ సిండ్రోమ్ ఫస్ట్ డిస్క్రైబ్డ్ బై ద లాంగ్డన్ డౌన్ ఇన్ 1866. ఈ పాయింట్ మనకి ఏపీ తెలంగాణ టెక్స్ట్ బుక్లో లేనప్పటికీ ఇది చాలా ఇంపార్టెంట్ నీట్ ఎగ్జామినేషన్కి, ఎందుకంటే ఇది ఎన్సీఆర్టీలో అయినా. ఓకే, 1866లో లాంగ్డన్ డౌన్ అనే ఒక సైంటిస్ట్ ఫస్ట్ టైం ఈ డిజార్డర్ని, డిస్కవరీ కాదు ఇది, డిస్క్రైబ్ చేశాడనమాట. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అంటే ఈ డౌన్ సిండ్రోమ్ యొక్క క్యారియోటైప్ రాసుకుందాం. క్యారియోటైప్ అంటే ఏంటంటే ఇది ఒక ఆటోజోమల్ ట్రైజోమీ కండిషన్. ట్రైజోమీ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, 3 క్రోమోజోమ్స్ ఉంటాయి. అయితే ఎక్కడ ఉంటుంది అంటే 21st క్రోమోజోమ్. ఇట్ ఈస్ డ్యూ టు ద ఎడిషనల్ కాపీ ఆఫ్ క్రోమోజోమ్ నెంబర్ 21. సో ఎడిషనల్ కాపీ అన్నాము అంటే ఒక క్రోమోజోమ్ ఎక్స్ట్రాగా ఉన్నట్టు, అంటే దీన్ని మనం ట్రైజోమీ అని రాయొచ్చు. దీని యొక్క క్యారియోటైప్ వచ్చేసి ట్రైజోమీ 21. ఇది చాలా ఇంపార్టెంట్. ట్రైజోమీ 21 అని మాత్రం మనం చాలా ఇంపార్టెంట్, దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎన్సీఆర్టీలో ఇచ్చిన ఒకే ఒక ఆటోజోమల్ ట్రైజోమీ. మీకు నీట్ ఎగ్జామినేషన్లో కానీ ఎంసెట్ ఎగ్జామినేషన్లో కానీ అల్లోజోమల్ ట్రైజోమీ అంటే క్లైనీఫెల్టరు, ఆటోజోమల్ ట్రైజోమీ అంటే డౌన్ సిండ్రోము, ఇవి రెండింటిని గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీకు అక్కడ ఎడ్వర్డ్ సిండ్రోమ్, పటో సిండ్రోమ్ ఇచ్చినా కూడా అది ఆటోజోమల్ ట్రైజోమీనే అవుతుంది. ఓకే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఆటోజోమల్ ట్రైజోమీ అని అడిగినప్పుడు డౌన్ సిండ్రోమ్, ఎడ్వర్డ్ సిండ్రోమ్, పటో సిండ్రోమ్, క్లైనీఫెల్టర్ సిండ్రోమ్ ఇలా 4 ఇస్తాడు. నీట్ ఎగ్జామినేషన్లో ఇలా 4 ఇచ్చినప్పుడు డౌన్ సిండ్రోమే కదా మనకి ఇచ్చింది, ఇది కాకుండా ఇంకేదైనా అవ్వచ్చు, క్లైనీఫెల్టర్ కూడా ఎన్సీఆర్టీలో ఉంది కాబట్టి ఇది కూడా కాదు, ఇంకా మిగిలింది ఎడ్వర్డ్ కానీ పటో కానీ ఇలా చూస్ చేసుకోకూడదు అనమాట. ఆటోజోమల్ ట్రైజోమీ అన్నాడంటే అది ఆటోజోమ్కి సంబంధించి డౌన్ సిండ్రోమ్, ఎడ్వర్డ్ సిండ్రోమ్, అలానే పటో సిండ్రోమ్ ఇవన్నీ వస్తాయి. అల్లోజోమల్ ట్రైజోమీ అంటే మాత్రం అది క్లైనీఫెల్టర్ సిండ్రోమ్ అవుతుంది. అంటే దీన్ని ఎలా రాయాలి క్యారియోటైప్ అది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ వీడియోలో. మళ్ళీ ఇంకొకసారి టోటల్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ రాస్తాం, ఎక్కడ ఎక్స్ట్రాగా ఉంది అది కూడా రాయొచ్చు, +21. మనం మెన్షన్ చేయాలనుకుంటే కనుక ఈ వ్యక్తి మేలా ఫిమేలా అని కూడా మనం రాయొచ్చు. ఎందుకంటే ఇది పాసిబుల్, మేల్లోనూ పాసిబుల్ అవుతుంది, ఫిమేల్లోనూ పాసిబుల్ అవుతుంది. బోత్ మేల్ అండ్ ఫిమేల్ ఆర్ ఈక్వల్లీ ఎఫెక్టెడ్, ఎందుకంటే ఇది ఆటోజోమల్ కండిషన్. ఓకే, ఇది క్యారియోటైప్ ట్రైజోమీ 21. ఇప్పుడు దీని యొక్క సిమ్టమ్స్ చూద్దాం. సిమ్టమ్స్ చాలా ఇంపార్టెంట్. మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చింది, ఏపీ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన సిమ్టమ్స్ ఇంపార్టెంటే, అలానే ఎన్సీఆర్టీలో ఇచ్చినవి కూడా ఇంపార్టెంట్. అవన్నీ కూడా కలిపి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి పార్షియలీ ఓపెన్డ్ మౌత్, ఫర్రోడ్ టంగ్ అండ్ క్యారెక్టరిస్టిక్ పామ్ క్రీజ్. మన చేతిలో కూడా ఇలా ఒక గీత ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువ లూప్స్ ఉంటాయి అన్నమాట. మనకి ఎన్సీఆర్టీలో డయాగ్రామ్ ఇచ్చారు. చాలాసార్లు డౌన్ సిండ్రోమ్ కోసం అడిగిన ప్రతిసారి కూడా మ్యాక్సిమం టైమ్స్
ఆ డయాగ్రామ్ని బేస్ చేసుకునే క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఒక్కొక్కసారి డయాగ్రామే ఇచ్చేశారు, ఒక్కొక్కసారి డయాగ్రామ్లో ఉన్న సిమ్టమ్స్ని అడగడం నేను అబ్జర్వ్ చేశాను అనమాట. కాబట్టి డయాగ్రామ్లో ఉన్న సిమ్టమ్స్ని కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఆ డయాగ్రామ్ కూడా మీకు నేను ప్రజెంట్ చేస్తాను స్క్రీన్ మీద. చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి డయాగ్రామ్ని. మీ దగ్గర ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఉన్నా కూడా హ్యాపీనే. ఓకే, సో అవి కూడా ఇక్కడ నేను రాస్తాను సిమ్టమ్స్గా. ఫర్రోడ్ టంగ్, క్యారెక్టరిస్టిక్ పామ్ క్రీజ్, అంటే ఎక్కువ లోతుగా ఉంటుంది అనమాట. ఎందుకంటే మజిల్ టోన్ అనేది ఎక్కువ ఉండదు. మజిల్ యొక్క డెవలప్మెంట్ ఎక్కువగా ఉండకపోవడం వల్ల, పూర్ మస్కులర్ డెవలప్మెంట్ వల్ల ఈ ఫర్రోడ్ టంగ్, లేదంటే ఇక్కడ మన చేతిలో ఉండే పామ్ క్రీజ్ కానీ, సెవరల్ లూప్స్ ఆన్ ద ఫింగర్స్, అది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. సెవరల్ లూప్స్ ఆన్ ఫింగర్ టిప్స్, క్యారెక్టరిస్టిక్ పామ్ క్రీజ్, బ్రాడ్ అండ్ రౌండ్ హెడ్ అనేది రౌండ్గా ఉంటుంది. ఇయర్స్ చిన్నవిగా ఉంటాయి. ఈ ఇయర్స్ చిన్నదిగా ఉంటుంది, కళ్ళు చిన్నవిగా ఉంటాయి అన్నది సరిగ్గా మెన్షన్ చేయలేదు, కానీ ఇయర్స్ చిన్నవిగా ఉంటాయి అన్నది ఒక ఇంపార్టెంట్ సిమ్టమే. ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు. ఓకే, బట్ ఈ రౌండ్ హెడ్ అనేది ఇచ్చారు కాబట్టి అది రాద్దాం మనం. బ్రాడ్ ఫ్లాట్ హెడ్, రౌండ్ హెడ్, స్మాల్ రౌండ్ హెడ్ అండ్ బ్రాడ్ ఫ్లాట్ ఫేస్. వెనకాల కూడా చాలా ఫ్లాట్గా ఉన్నట్టుగా ఉంటుంది, రౌండ్గా ఉన్న హెడ్ ఉంటుంది. పార్షియల్లీ ఓపెన్ మౌత్, వాళ్ళ మౌత్ ఎప్పుడు కూడా పార్షియల్గా ఓపెన్ చేసినట్టుగా ఉంటుంది, ఎప్పుడు అలా అన్నట్టుగా ఉంటారు. అండ్ ఫర్రోడ్ టంగ్. ఓకే, క్యారెక్టరిస్టిక్ పామ్ క్రీజ్, సెవరల్ లూప్స్ ఆన్ ఫింగర్ టిప్స్. కాన్జెనిటల్ హార్ట్ డిసీజ్, ఇది చాలా ఇంపార్టెంట్. కాన్జెనిటల్ హార్ట్ డిసీజ్ అంటే ఏంటంటే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ ద బర్త్ ఉంటుందన్నమాట. బర్త్ నుంచి కూడా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక హార్ట్ అనే కాదు, అటు థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి మనకి. అలానే బ్లడ్ షుగర్ లెవెల్స్లో మనకి ఇన్ ద సెన్స్ ఆ పేషెంట్స్లో ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. హార్ట్ రిలేటెడ్ డిసీజ్ ఉండడం వల్ల వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అఫ్కోర్స్ వాళ్ళు బ్రతికుంటారు. కొంతమంది అయితే కనుక 35 ఇయర్స్ వరకు ఉన్నారు, కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకున్నారు, అండ్ కొంతమంది 60 ఇయర్స్ దాకా కూడా బ్రతికిన వాళ్ళు ఉన్నారు. డౌన్ సిండ్రోమ్లో పేరెంటల్ కేరు, చుట్టూ ఉండే సపోర్టు, వాళ్ళు నిజంగా లోపల ఉన్న కండిషను, క్రోమోజోమ్స్ యొక్క అరేంజ్మెంటు, వీటన్నింటినీ కూడా బేస్ చేసుకుని 60+ ఇయర్స్ బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు డౌన్ సిండ్రోమ్లో. ఓకే, సో కాన్జెనిటల్ హార్ట్ డిసీజ్ అనేది కామన్గా మనకు కనిపించే ఒక సిమ్టమ్ ఈ డౌన్ సిండ్రోమ్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫిజికల్గాను సైకోమోటార్ అండ్ మెంటల్ రిటార్డేషన్ కనిపిస్తుంది. ఈ సైకోమోటార్ రిటార్డేషన్ వల్ల, మెంటల్ రిటార్డేషన్ వల్ల మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఇంకొక సిమ్టమ్ ఏంటి అంటే కనుక, తెలంగాణ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన సిమ్టమ్ వేరొకటి ఏంటి అంటే కనుక డిలేడ్ మెంటల్ అండ్ ఇంటెలెక్చువల్ ఎబిలిటీస్. ఇంటెలెక్చువల్ ఎబిలిటీస్ ఉంటాయి, కాకపోతే డిలేడ్గా ఉంటాయి. అంటే అంత ఎర్లీగా మన నార్మల్ పిల్లలు వచ్చినంత త్వరగా వాళ్ళకి తెలివితేటలు ఇదంతా కూడా రాదనమాట. సో డిలేడ్ మెంటల్ డెవలప్మెంట్ ఒకటైతే కనుక, ఇంకొకటి ఏంటంటే ఎర్లీ అల్జీమర్స్ అనేది జనరల్గా మనకి 60 ఇయర్స్ 65 ఇయర్స్ దాటిన తర్వాత మన బ్రెయిన్ మనం ఉపయోగించకపోయినట్లయితే కనుక, ఎలాంటి పజిల్స్ చేయకుండా, ఏ పని చేయకుండా ఖాళీగా ఇంట్లో కూర్చుని టీవీలు చూస్తూ ఉన్నట్లయితే కనుక అల్జీమర్స్ లాంటి డిసీజెస్ వస్తాయి 60 ఇయర్స్ దాటిన తర్వాత, 50 ఇయర్స్ దాటిన తర్వాత. వీళ్ళకి అల్జీమర్స్ డిసీజెస్ వచ్చే సిమ్టమ్స్ కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అవుతాయి. అంటే ఈ డెవలప్మెంటు లేట్గా ఉంటుంది, ఇటు ఎర్లీగా ఉంటుంది, కొంచెం తెలివిగా ఉండే టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. ఎర్లీ అల్జీమర్స్ అనేది మనం రాసుకోక్కర్లేదు, కానీ డిలేడ్ ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ అనేది ఒక సిమ్టమ్గా మనం రాసుకోవాలి. అయితే డౌన్ సిండ్రోమ్ సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని మీకు తెలియజేయాలి. మొదటిది ఏంటి అంటే, ఓకే, అండ్ ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, ఇన్స్పైరింగ్ ఫ్యాక్ట్స్ కొన్ని తెలుసుకోవాలి మనం డౌన్ సిండ్రోమ్ కోసం. ఇది కాంటెక్స్ట్ కాబట్టి ఇక్కడ నేను మీకు మెన్షన్ చేస్తున్నాను. ఇది అవుట్ ఆఫ్ ద సిలబస్సే, బట్ మనం సొసైటీలో ఉంటున్నాం కాబట్టి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మొదటిది, మిగతా డిజార్డర్స్ లాగా కాదు ఈ డౌన్ సిండ్రోమ్. ఈ డౌన్ సిండ్రోమ్ పీపుల్స్లో కూడా కొంతమంది ఇంటెలెక్చువల్స్ ఉంటారు అండ్ జాబ్స్ చేసుకోవచ్చు. మన ఇంట్లో కానీ, లేదా మన రిలేటివ్స్లో కానీ, మన యొక్క సొసైటీలో ఎవరైనా కానీ డౌన్ సిండ్రోమ్లో బాధపడుతున్నట్లయితే కనుక వాళ్ళని మెంటల్ పేషెంట్స్ లాగా ట్రీట్ చేయడం కాకుండా, వాళ్ళు కొంచెం డిలేడ్ డెవలప్మెంట్, ఒక స్పెషల్ ఎడ్యుకేషన్ ద్వారా కూడా వాళ్ళు మనం ట్రైన్ చేయొచ్చు. అండ్ వాళ్ళు నిజంగా ట్రైన్ అయితే కనుక మనందరికన్నా కూడా బాగా వర్క్ చేయగలుగుతారు. ఓకే, అండ్ డౌన్ సిండ్రోమ్ పర్సన్స్ ఉన్నంత హ్యాపీగా ఇంకెవరు ఉండరు కూడా. నాకు తెలిసిన కాంటాక్ట్స్లో నేను అబ్జర్వ్ చేసిన ఒక స్మాల్ బాయ్, డౌన్ సిండ్రోమ్ పర్సన్, అతను రోడ్డు మీద వెళ్తూ ప్రతి ఒక్కరికి హాయ్ చెప్తాడు, ప్రతి ఒక్కరూ ఆ అబ్బాయికి హాయ్ చెప్తారు. ఆ అబ్బాయి కింద పడిపోతే పట్టుకోవడానికి, తీయడానికి 10-15 మంది వస్తారు. తెలిసినా తెలియకపోయినా హాయ్ చెప్తూ హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి ఎలాంటి కల్మషాలు ఉండవు కాబట్టి వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళ కోసం మనం బాధపడాలేమో కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితులను బాధపడరు, చాలా ఆనందంగా ఉంటారు. జాలి పడవని నా ఉద్దేశం కాదు, పడద్దన్న ఉద్దేశం కాదు. ఇక్కడ నా ఇంటెన్షన్ ఏంటి అంటే,
వాళ్ళు చాలా హ్యాపీ. సో మీరు వాళ్ళని తలుచుకుని బాధపడాల్సిన పని లేదు. ఒకవేళ మన ఇంట్లో ఉన్న మన రిలేటివ్స్లో ఉన్న వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. మనం ఏదైనా పడాలనుకుంటే కనుక ఈర్ష్య అసూయ పడవచ్చు వాళ్ళని చూసినప్పుడు. అయ్యో నేను అంత ఆనందంగా లేనే అని మనం బాధపడవచ్చు. వాళ్ళు అంత ఆనందంగా ఉంటారు, వాళ్ళంత ఆనందంగా ఇంకెవ్వరు ఉండరు అన్నంత ఆనందంగా ఉంటారు. ఓకే, అది ఫస్ట్ పాయింట్. సెకండ్, ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కనుక వీళ్ళకి రిప్రొడక్టివ్గా ఎబిలిటీనా అనే క్వశ్చన్ వస్తే కనుక ఫిమేల్స్లో రిప్రొడక్టివ్ ఎబిలిటీ అనేది మేల్స్తో కంపేర్ చేస్తే ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మేల్ పర్సన్ డౌన్ సిండ్రోమ్తో సఫర్ అవుతున్నట్లయితే కనుక అతని బాడీలో స్టెరిలిటీ ఉండొచ్చు, అంటే స్పర్మ్ సెల్స్ అనేవి సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకపోవచ్చు. అఫ్కోర్స్ ఈ రిప్రొడక్టివ్ థాట్ అనేది సెకండరీ. ఆ రిప్రొడక్టివ్ థాట్ అనేది జనరల్గా రాదు. ఒకవేళ వచ్చినా కూడా స్పర్మ్ సెల్ యొక్క ప్రొడక్షన్ తక్కువగా ఉంటుంది మేల్స్లో. ఫిమేల్స్లో కూడా అంతే. రిప్రొడక్టివ్ థాట్ అనేది, సెక్సువల్ డిజైర్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఇద్దరిలోనూ చాలా తక్కువగా ఉంటాయి. సైకోమోటర్ డెవలప్మెంట్. ఓకే, సో వాళ్ళు ఇన్నోసెంట్ పీపుల్స్. రిప్రొడక్టివ్ కెపాసిటీస్ ఇదంతా కూడా వాళ్ళకి సంబంధించింది కాదనమాట. కానీ ఒకవేళ మ్యారేజ్ చేసుకుంటేనో పిల్లలు పుడితేనో అనే పరిస్థితికి వస్తే ఇది లాజికల్గా కరెక్టా అంటే ఎస్, లాజికల్గా కరెక్టే. ఫిమేల్స్లో ఓవా అనేది రిలీజ్ అవుతుంది అండ్ యూట్రస్ అనేది సపోర్ట్ చేస్తుంది ప్రెగ్నెన్సీని. అండ్ మన హిస్టరీలో కూడా కొన్ని కేసెస్ ఉన్నాయి. ఒక డౌన్ సిండ్రోమ్ ఫిమేల్, కొంతమంది డౌన్ సిండ్రోమ్ ఫిమేల్స్ ప్రెగ్నెంట్ అయినట్టు కూడా ఉంది. అండ్ వాళ్ళ యొక్క పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయినట్టు 60 years 50 years బ్రతికినట్టు కూడా ఉన్నాయన్నమాట. కేసెస్ ఉన్నాయి, మన హిస్టరీలో ఉన్నాయి. ఓకే, అండ్ రీసెంట్గా నేను BBC న్యూస్ ఛానల్లో ఒక థింగ్ చూశాను. అదేంటి అంటే డౌన్ సిండ్రోమ్ పీపుల్, విఘ్నేష్ అనుకుంటా అతని పేరు, అండ్ ఆ అమ్మాయి పేరు కూడా నేను మర్చిపోయాను. సో ఈ కపుల్స్ ఎవరైతే ఉన్నారో 2 దేశాల వాళ్ళు, వీళ్ళిద్దరూ కూడా ఈ 2 దేశాల డౌన్ సిండ్రోమ్ పర్సన్స్ ఒకళ్ళనొకళ్ళు ఇంటర్నెట్లో ప్రేమించుకుని వాళ్ళ పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారనమాట. ఈ పెళ్లి చేసుకునే ఈ విషయం అనేది మనకి BBC తెలుగు న్యూస్ ఛానల్లోనూ ఇతర భాషల్లో కూడా రిలీజ్ అయింది. మీకు కావాలంటే నేను ఆ వీడియోకి సంబంధించిన థంబ్నెయిల్ ఇక్కడ పెడతాను, అబ్జర్వ్ చేయండి. తెలుగు BBC న్యూస్ ఛానల్లో ఉంటుంది. అండ్ దానికి సంబంధించి అది చూసి నేను ఇన్స్పైర్ అయినప్పుడు ఒక చిన్న కవిత వచ్చింది నాకు నా మదిలో నుంచి. ఆ కవితను కూడా నేను మీకు ఇక్కడ పోస్ట్ చేసి పెడతాను. ప్రతిలిపి అనేది ఒక యాప్ ఉంది. ఆ ప్రతిలిపి యాప్లో, ఇది ప్రమోషన్ కాదు, ప్రతిలిపి యాప్లో నాకు ఒక అకౌంట్ ఉంది యదసవుడే అనే పేరుతో. ఆ యదసవుడే అనే పేరుతో నేను నా యొక్క రచనల్ని, నా యొక్క కవితల్ని, కథల్ని అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను. అందులో ప్రేమే శివం అని చెప్పి డౌన్ సిండ్రోమ్ కపుల్స్ కోసం నేను రాసిన ఒక చిన్న కవిత కూడా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. అండ్ ఎస్, దిస్ ఈజ్ ఫర్ టుడే క్లాస్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.